మన దేశంలో పోలీస్ వ్యవస్థ, కోర్టులు, మీడియా, అలాగే రాజకీయ నాయకులు ఎలా పనిచేస్తున్నారు అనడానికి అల్లు అర్జున్ సంఘటన అద్దం పడుతుందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ కేసులో పోలీసులు నడిపిన కథ, కోర్టు ఇచ్చిన క్లైమాక్స్ సూపర్ బంపర్ హిట్. కేవలం 12 గంటల వ్యవధిలో హీరోని అరెస్ట్ చేయడం, విచారణ చేయడం, జైలుకు పంపడం, హీరో ఏమో జైలును చూడటం, జైలును చూసిన తర్వాత బెయిల్ని ముద్దాడి హీరోలా బయటకు రావడం చాలా అరుదైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ కోసం ఒక పక్క పోలీసులు, న్యాయ వ్యవస్థ కాలుకు బల్పం కట్టుకుని ఎంత పరుగులు తీశారో దేశమంతా ఆ రోజు చూసింది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయనకి బెయిల్ ఇచ్చిన కోర్టు కనీసం ఏ ఒక్కరి ష్యూరిటీ తీసుకోలేదు, ఒక్క పైసా జమ చేయకుండా కేవలం 50,000 రూపాయల బాండ్ పేపర్పై మాత్రమే రాసి ఇవ్వడంతో మధ్యంతర బెయిల్ అమలు ఇచ్చారు. దేశంలోనే ఇలా జరగడం చాలా అరుదైన సంఘటన. అది అందరికీ ఇలాంటి అవకాశం రాదని ప్రముఖ న్యాయవాదులే ఈ అంశంపై కామెంట్ చేస్తున్నారు. మనం కనుక చూసుకున్నట్లయితే ఇదే కేసులో, సంధ్య థియేటర్లో జరిగిన కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన ఈ సంఘటనలో ఇతనికి ముందు చాలామందినే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళంతా ఇప్పటికీ జైళ్లలో మగ్గుతూనే ఉన్నారు. వీళ్ళే కాదు, మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 5 లక్షల మంది అమాయక ప్రజలు నేరం రుజువు కాకుండానే అండర్ ట్రయలర్ ఖైదీగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న నేపథ్యంలో మన హీరోకి క్షణాల్లో, అంటే కేవలం 12 గంటల వ్యవధిలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని బయటకు రావడం అనేది ఎలా పనిచేశారో, అంటే అందరు అంటుంటారు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంఘటన మనం రుజువు చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందరికీ, పేదలకు, సంపన్నులకు సమాన న్యాయం ఎక్కడ అంటే, కేవలం 12 గంటల్లో అల్లు అర్జున్ని ఎలా ఆ విచారణ, పోలీసులు తీసుకెళ్ళడం, సబ్మిట్ చేయడం, జైలుకి పంపడం, బయటికి రావడం, బెయిల్ రావడం, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు ఇలా ఉంది అంటే, ఇదే కేసులో ఉన్న వాళ్ళంతా ఇంకా జైళ్ళలోనే మగ్గుతున్నారు. వీళ్ళతో పాటు దేశవ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల మంది ఖైదీలు జైళ్ళలో మగ్గుతున్నారు. జైల్లో కూర్చోవడానికి కూడా స్పేస్ లేకుండా అంతమంది ఖైదీలు జైళ్ళలో ఉన్నారంటే ఇది దేశంలో ఉన్న రియాలిటీ. ఈ రియాలిటీ ఇలా ఉంటే, మరోపక్కేమో మీడియా అసలు ఏదో జరిగిపోయినట్టు. ఆ రోజు 2 సంఘటనలు జరిగాయి. ఒకటి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, ఇంకొకటి అరణ్యంలో 12 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి చెప్పారు. అయితే ఎక్కడా కూడా మీడియాలో కొంచెం కూడా స్పేస్ లేదు దేనికి, ఈ మావోల ఎన్కౌంటర్పై మొత్తం జీడిబంకను సాగదీసినట్టు హీరోను అరెస్ట్ చేశారు. ఎందుకు, అది న్యాయమా, కరెక్ట్ కాదా, ఏ సెక్షన్ కింద కరెక్టు, దాని మీదే మొత్తం రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ దాన్నే జీడిబంక సాగదీస్తూ చర్చలు పెట్టారే కానీ మిగతా అంశాల్లో అస్సలు, అంటే ఈ ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఒక పక్క, అదే మావోయిస్టుల ఎన్కౌంటర్ ఆ రోజు అస్సలు ఏ మీడియాలో కూడా చర్చకు రాలా. అంటే ఎలా పనిచేస్తున్నాయనే దానికి, అంటే మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో గొడవ అయితే మీడియాకు కావాలి, ఎన్కౌంటర్ అయితే మావోయిస్ట్, అంటే మనుషుల ప్రాణాలు పోవడం అనేది అసలు మీడియాకు అంటే ఎంత స్థితి దిగజారింది అని చెప్పడానికి మీడియా కూడా ఎంత హీనంగా వ్యవహరిస్తుందనడానికి ఈ సంఘటన కూడా అద్దం పడుతుందని మనం చెప్పుకోవచ్చు.